మామూలు బియ్యాన్ని వాడకూడదు. మామూలుగా ఇంట్లో డబ్బాలో ఉన్న బియ్యం తీసుకొచ్చి తలంబ్రాలకు వాడకూడదు. కన్యాదాత గారు తలంబ్రాలకు వాడే బియ్యాన్ని తడిపి ఆరబెట్టాలి. ఆరబెట్టి ఎంత మాత్రమూ తడి లేని పొడి బియ్యాన్ని పళ్ళాల్లో పోసి అక్కడ పెట్టాలి. ఇవాళ ఊరేపులు, బంతులు, చిన్న చిన్న ప్లాస్టిక్ పూసలు ఇవన్నీ పెడతారు. అవి ఏవి కపిలవాచన మంత్రముల ఎందు మూర్ధన్య స్థానముల మించి దొల్లతం. ఉబ్బురేకులు కానీ, ప్లాస్టిక్వి చిన్న చిన్న బంతులు కానీ, ఇలాంటి పిచ్చి పిచ్చివి ఏవీ వాడకూడదు. ఎందుకో తెలుసా అండి? దేనికి ఏది వాడాలో అదే వాడాలి. ఈశ్వరుడికి నైవేద్యం పచ్చిమిరపకాయ బజ్జీలు పెడతాను అంటే నువ్వు మూర్ఖుడి. నువ్వు పెట్టకూడదు. అంతే. నేను పెడతానంటే నీ కర్మ. నువ్వు కొన్నాళ్ళు పోయాక అన్నం తిన్నా శుద్ధం తింటానంటావు. నేను ఎవడతున్నాడు? నీ నోరు నీ ఇష్టం. కర్మ వేదం చెప్పినట్టు చెయ్యాలి. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేయాలి. నువ్వు స్వతంత్రుడివి కావు. వేదమే నీకు ప్రమాణము. వేదము ప్రమాణము కాదు.